ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు నిన్న మేము సభలో ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గారు, ఇన్ని పార్టీలు మాడారు కదా, ప్రజలు కన్ఫ్యూజ్ కాక ఏమవుతారు అని అడిగామని సారు కోపం వచ్చిందట. ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గారు? ఏ పార్టీ? కాంగ్రెసేనా? కేటీఆర్ కు కోవరటట కదా, గాంధీ భవన్ అంతా చెప్పుకుంటుందట. మరి ఈయన రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు పార్టీ పెట్టిందని, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు వచ్చిందని, రాజశేఖర్ రెడ్డి ఆయనను పార్టీలో నుంచి పిలిచాడని రాజశేఖర్ రెడ్డి గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఈ జగ్గారెడ్డి గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ మారాడా? ఎప్పుడు మారారు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ? రాజశేఖర్ రెడ్డి గారు గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. ఆ మాత్రం ఇంగితం కూడా లేదు జగ్గారెడ్డికి. పార్టీలు మారే కర్మ రాజశేఖర్ రెడ్డి గారికి లేదు. ఇలా పార్టీ వ్యభిచారం చేసే సంస్కృతి అలవాటు జగ్గారెడ్డి లాగా రాజశేఖర్ రెడ్డి గారికి లేదు. పొద్దున టీఆర్ఎస్, మధ్యాహ్నానికి బీజేపీ, సాయంత్రానికి కాంగ్రెస్. ఏ పార్టీ పడితే ఆ పార్టీ, ఎవడు పిలిస్తే అక్కడికి పోతాడట. పిలిచినందుకు వాళ్ళు ఈయన శీలం దోచుకున్నారట. మరి టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరు పిలిచారు? బీజేపీ పార్టీలోకి ఎవరు పిలిచారు? కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు పిలిచారు? ఎన్నిసార్లు ఈయన శీలం దోచుకున్నారు పాపం. జగ్గారెడ్డి గారి శీలం ఎవరికి చెప్పుకుంటాడు ఈయన? ఎవరి కథలు చెప్తున్నాడు? అసలు ఒక్క రోజైనా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు కదా 8 సంవత్సరాలలో. మీ సంగారెడ్డికి ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు? ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు? అసలు ఈ టీఆర్ఎస్ మంత్రి ఒకడు దత్తత తీసుకుంటానన్నాడు కదా సంగారెడ్డిని, మరి ఎందుకు తీసుకోలేదని కొట్లాడా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏం లాభం ఈ ఎమ్మెల్యే ఉండి? ఉన్న ఎమ్మెల్యే లాభం లేని ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? రేట్ వస్తే ఎవడైనా అమ్ముడుపోతాడు అంతే. అందుకే పార్టీలు మాడతారు అంతే. పార్టీలు మాడేవాడికి కావాల్సింది ఏమిటి? రేటు. పశువులను కొనుక్కునేటట్టు కొనుక్కునేవాడు రేటు పలకాలి, అమ్ముడు పోయేవాడు రేటు ఇవ్వాలి. గిట్టుబాటు కుదిరిందంటే అమ్ముడు పోతారు. అదే కదా జరిగేది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, రేపు ఏ పార్టీలో ఉంటాడో ఈసారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.